అందరికీ నమస్కారం. నేను మీ ఓం ప్రకాష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓం ప్రకాష్ వరల్డ్. నేనైతే ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాను. ఇదిగో అది ఇదే నా వెనకాల ఉంది కదా. మీరైతే వీడియోని చివరి దాకైతే చూడండి. మొత్తం ప్రతి ఒక్క వీడియోని అయితే కవర్ చేశాను. ఇది వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ సిటీలో ఉంది. మైసూర్ సిటీకి సెంటర్ లో ఉందన్నమాట మైసూర్ ప్యాలెస్ అనేది. చాముండి హిల్స్ కి వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉందన్నమాట. సరేనా? లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి. నేనైతే మొత్తం ప్యాలెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సరేనా? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదైతే మెయిన్ రోడ్ లో నుంచి తిరుగుతూనే ఈ రూట్ వస్తుంది అనమాట. ఫస్ట్ మనకి పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ. 2 వీలరు 4 వీలరు పార్కింగ్ ప్లేస్ అనమాట ఇదంతా. ఇక్కడ బోర్డు అయితే ఉంది కదా, ఇక్కడ బోర్డు అయితే చార్జెస్ అనమాట, టికెట్ ప్రైజెస్. మనమైతే లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అనమాట. చెప్పులు ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. మన చెప్పులన్నీ తీసి ఒక సంచిలోకి ఇస్తే వాళ్ళు మనకి ఒక టోకెన్ ఇస్తారనమాట. ఇలా ఆ టోకెన్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎల్ఈడిలో కనిపిస్తుంది కదా ఎంట్రీ అని, ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట లోపలికి. ఇక్కడ చెక్ చేసి మనం లోపలికి పంపిస్తారనమాట. ఇక్కడ ఇవి ఫిరంగిలు అనమాట. రైట్ సైడ్ లో ఉన్నాయి చూడు, ఇవి ఫిరంగిలు అనమాట. అప్పుడు ఆ కాలంలో యూజ్ చేసినటువంటి ఫిరంగులు చెక్కు చెదరకుండా అలాగే షోకి ఫస్ట్ ఎంట్రన్స్ లోనే పెట్టారు ఇవన్నీ. ఇంకా మనం కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ లోనే అయితే ఒకటి ఉంది కదా, అది వచ్చేసి ఓల్డ్ మోడల్ అనమాట. అంటే మైసూర్ ప్యాలెస్ ప్రజెంట్ ఇప్పుడు ఉంది కదా, దానికంటే ముందు ఎలా ఉండేదో అది మోడల్ ఇక్కడ చేసి పెట్టారనమాట. పైన చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు మన ముందుంది కదా, ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఇటాలియన్ మార్బుల్స్ అంట. అంటే ఇటాలియన్ నుంచి తెప్పించినారు ఆ రాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి వీణా గణేష్ మండపం అనమాట. సేమ్ ఇలాంటిదే జైపూర్ లో కూడా ఒకటి ఉందన్నమాట. సేమ్ ఇలాంటి మోడలే జైపూర్ ప్యాలెస్ లో ఉంది. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ గా చివరిగా ఉండేది రాజస్థాన్ మార్బుల్ అనమాట. మన ఇండియాలోనే రాజస్థాన్ లో దొరుకుతుంది కదా, ఆ మార్బుల్ తో తయారు చేసినారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి సెంటర్ అన్నమాట. 4 సైడ్స్ ప్యాలెస్ ఉంటది, మధ్యలో వచ్చేసి ఓపెన్ ప్లేస్ ఖాళీగా ఉంటుంది అనమాట. ఇదంతా ఖాళీ ప్లేస్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ పెయింట్స్ అయితే ఇంతకు ముందు బ్లాక్ అండ్ వైట్ లో ఉండేటన్నమాట. ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ లో ఉంటే 6 మంది కళాకారులు కలిసి 2D 3D పిక్చర్స్ లాగా చేంజ్ చేశారనమాట. వాళ్ళు ఇలా కష్టపడడానికి 13 సంవత్సరాలు కష్టపడినారనమాట. అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్ని ఈ 3D 2D ఆయిల్ పెయింట్స్ గా చేంజ్ చేయడానికి 13 సంవత్సరాలు పట్టిందనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదైతే 8 కోణాలు కలిగినటువంటి మ్యారేజ్ హాల్ అన్నమాట. ఈ 8 పిల్లర్లు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఐరన్ కాదండి, ఇవి తుప్పు పట్టవు, క్యాస్ట్ ఐరన్ తో తయారు చేసినారనమాట. ఇది సెంటర్ లో ఉంది కదా, ఇది అయితే పొడుగ్గాని వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి చెకోస్లోవేకియా నుంచి తెప్పించారనమాట. ఇక్కడ మనం కొద్దిగా లోపలికి వెళ్తే వడియార్ ఫ్యామిలీస్ యొక్క చిత్రపటాలు ఉంటాయన్నమాట. ఈ ప్యాలెస్ ని పరిపాలించినది ఇంతకు ముందంతా వడియార్ మహారాజులు అనమాట. ఇదిగో ఇక్కడ ఫోటో ఉంది కదా, అదే అండి కృష్ణరాజ వడియార్. ఈ వడియార్ వంశంలో 24వ రాజు అనమాట. ది ఫౌండర్ ఆఫ్ బెంగళూరు ప్యాలెస్. అవునండి, నిజమే. ఇతను వచ్చేసి కృష్ణరాజ వడియార్ ఒక తల్లి అన్నమాట, వారి అమ్మవారు.
ఇది కూడా అతనిదే అండి, కృష్ణరాజ వాడియార్ ఒక చిత్రం. ఈ ఈ పిక్చర్ వచ్చేసి ది గ్రేట్ అలెగ్జాండర్ యొక్క వైఫ్ అనమాట. ఇక్కడైతే ఏనుగుతల ఉంది కదా, ఇదైతే ఒరిజినల్ ఏనుగుతల అనమాట. దీన్ని గుర్తుపెట్టుకుంటే మాట్లాడదాం. ఒకప్పుడు ఒక ఊరిలోకి ఏనుగులు వెళ్ళి చాలా ఇబ్బంది పెడుతుంటే ప్రజల్ని రాజుగారు వెళ్ళి దాని తల నరికి తీసుకొచ్చారన్నమాట. ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి పెట్టారు. అవి తల పాడు కాకుండా కొద్ది రోజులకోసారి కెమికల్స్లో వాటి క్లీన్ చేస్తారనమాట, ఏం కాకుండా. ఇది ఒక విగ్రహం ఉంది కదా, ఇది కూడా కృష్ణరాజ వాడియార్ది అనమాట. అదిగో మనం ఇక్కడ చదవచ్చు చూడండి, కన్స్ట్రక్టర్ ఆఫ్ ది ప్యాలెస్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఆడియన్స్ హాల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్గా 42 పిల్లర్స్ ఉంటాయన్నమాట, సేమ్ ఒకేలాగా. బహుశా దీన్నే అంటారేమో సేమ్ బట్ డిఫరెంట్ అని. ఇది లిఫ్ట్, ఆ జనరేషన్స్లోనే లిఫ్ట్ వాడినారు చూడు వాళ్ళు, దర్బార్ లిఫ్ట్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇకపోతే ఇది వచ్చేసి ప్రైవేట్ దర్బార్ హాల్ అనమాట. దసరా నవరాత్రులు ఇక్కడ స్పెషల్ ఉంటుంది కదా, దసరా నవరాత్రులు జరుగుతాయి. ఆ టైంలో రాజుగారు స్పెషల్గా ఇక్కడ పూజలు చేస్తారనమాట, పూజలు నవరాత్రి సమయంలో. చూడొచ్చు ఎంత మంచిగా ఉందో. ఇది చివరిగా బయటకు వచ్చినాక అనమాట. పైన ఒకసారి మనం పైన చూసినట్లయితే ఇంటీరియర్ ఎంత మంచిగా ఉందో చూడండి ఒకసారి. నాకైతే చాలా చాలా నచ్చింది. ఎక్కువసేపు అక్కడే టైం స్పెండ్ చేశాను నేనైతే. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా, ఇవైతే దసరా టైంలో ఏనుగులకి తలపైన అలంకరిస్తారన్నమాట. వాటి పేరు నాకు కూడా తెలీదు. ఇది బయటికి వెళ్ళడానికి దారి అన్నమాట. ఇక్కడ మనము తిరిగి అలసిపోయాం కదా, ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఫుడ్ కోర్ట్స్లో ఏదైనా ఫుడ్ తీసుకొని వచ్చి ఇక్కడ చెట్ల నీడ బాగుంటుంది, ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు అనమాట. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చెట్లు. చాలామంది లవర్స్ అంతా ఇక్కడే రిలాక్స్ అవుతున్నారు అనుకో. ఇది ప్యాలెస్ వ్యూ ఒక సైడ్ నుంచి చూపించాను అనమాట. ఒక సైడ్ నుంచి ఎలా ఉందో చూడండి ఇక్కడ నుండి. ఇది అసలైన వీడియో, ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది మొత్తం ఓపెన్ ఏరియా అనమాట. ఇదైతే వీడియో చాలా దగ్గర నుంచి తీసినాను. యాక్చువల్లీ దగ్గర నుంచి చూస్తే కంటే దూరం నుంచి చూస్తేనే చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఇప్పుడు పూర్తి బయటికి అయితే వచ్చేసామండి, ప్యాలెస్ బయటికి అయితే పూర్తి వచ్చేసాము. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.